హైవేస్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేస్తున్నారో వారి ఫస్ట్ ప్రయారిటీ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకి 5 లక్షలు ఇవ్వబోతున్నారు. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్ అండ్ పేదలు. వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ల్యాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకి 5 లక్షలు ఇవ్వబోతూ ఉన్నారు. సింపుల్. ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్ అండ్ దివ్యాంగులు, ఆ తర్వాత పేదలు అన్నప్పుడు బీసీలు, ఓసీలు కింద వస్తారు కదా, లైక్ ఇలా వీళ్ళ కింద చూసి ఎవరికైతే అర్హత ఉందో సొంత భూమిని ఇల్లు కట్టుకుంటామని అంటున్నారో అందులో మహిళలు ఉంటారు కదా ఈ ఇంట్లో, వారి ఖాతాలోకి 5 లక్షల రూపాయలు వేయబోతున్నారు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఆల్రెడీ యాప్ పెట్టారు, దానిలో అప్లై చేసుకోవడం కావచ్చు, క్రాస్ సెక్టర్ కావచ్చు, అన్ని చేస్తామని చెప్పున్నారు. అయితే వెనకాల ఇల్లు కనిపిస్తుంది కదా, త్వరలో కట్టబోయే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించేసి మోడల్ ఇది అని చెప్తున్నారు. దెన్ 400 స్క్వేర్ ఫీటే వస్తుంది. 400 స్క్వేర్ ఫీట్ అంటే మేబీ ఫైన్, లుకింగ్ గుడ్, బట్ మరీ ఎక్కువ స్పేసెస్కి అయితే ఉండదు. మరి ఇన్డెప్త్ వేలంటే చూద్దాం. బట్ నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి, ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్న వారికి 5 లక్షలు ఇవ్వబోతున్నారు. బట్ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్ అండ్ ఆ ఊరిలో ఉన్నటువంటి అధికారులు లేదన్నా పొలిటీషియన్స్ వాళ్ళు చెప్తారు కదా, వీళ్ళు పేదవాళ్ళు, ఇదిగో ప్రూఫ్లు ఇవని చెప్పేసి, దెన్ వాళ్ళకి అన్నట్టు.